మనము తల్లి తండ్రి చెప్పిన మాట వింటే వారి కనుదృష్టి మన పైన ఉంటుంది. తల్లి తండ్రిని విడిసి మనం పక్కకు వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రి కూడా మనల్ని పట్టించుకోరు. అలాగనే దేవుని నుండి నీవు ప్రార్థించుకోకుండా, దేవునికి ప్రార్థించకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నీవు దేవునికి ఏదైతే దేవుడు కూడా నిన్ను పట్టించుకోరు. దేవునికి ఏదయ్యి నీవు ఏమీ చేయలేవు. దేవునికి దగ్గరైనప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాము. ఆయనకు లోబడి ఆయన చేతి నీడలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆయన కాపుదలలో ఉంటాము. ఏ శత్రువు మనల్ని ముట్టలేడు, ఏ అపవాది మనల్ని ముట్టలేదు. ఆ రోజు యోబు భక్తుడు దేవుణ్ణి స్తుతించుతూ దైవ భయము కలిగి దేవుని కృపలో ఆయన ఉన్నప్పుడు సాతానును దేవుడు అడిగాడట, సాతానా నీవు ఎక్కడ నుండి వస్తున్నావు అనగా, అయ్యా ఇదిగో భూమిపై అటు ఇటు తిరుగుచూ వస్తున్నాను అన్నాడట. మరి భూమిపై ఉన్న నా యోబును నీవు చూసావా అన్నాడు. చూశానయ్యా అన్నాడట. ఆ యోబును నీవు ఏమి చేయలేకపోయానయ్యా అన్నదంట సాతాను. చూచానయ్యా నీ యోబును నేను ఏమి చేయలేను అన్నాడట. ఎందుకంటే పిల్లల నిమిత్తము, స్నేహితుల నిమిత్తము, అతని యావదాస్తి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని కృపా కాపుదల మనపై ఉంటుంది. అలాగనే ఆయన ఆస్తిపై అంతటిపై దేవుని కాపుదల ఉన్నది. అతని దగ్గరికి నేను పోలేనయ్యా, నీ కాపుదలను ఆయన ఉన్నాడు, నీవు అతని చుట్టూ కంచెని వేశావు అన్నాడట. మరి నా యోబు యథార్థవంతుడు, భక్తి విషయంలో యథార్థవంతుడు. అయ్యా నీ యోబుకు కంచెను తీసివేయి, అతన్ని నీవు ఎవరో నిన్ను దూషించేటట్లు నేను చేస్తానన్నట. ఎన్ని శ్రమలు పెట్టినను యోబు విశ్వాసములో తొలగిపోయలేదు. అతని పిల్లలు అతన్ని విడిచి వెళ్ళారు. అతని ఆస్తి, యావదాస్తి అంతా నాశనమైపోయింది. అతని భార్య అతన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ అతని యథార్థతను అతని వదిలిపెట్టలేదు, అతని నీతిని అతని వదిలిపెట్టలేదు. బూడిదలో కూర్చొని శిలపింగులతో ఆయన ఒంటినంతా కొక్కున్నారు, కానీ అతని నీతిని వదిలిపెట్టలేదు. దేవునికి దైవ భయము కలిగి ఉన్నాడు కనుకనే అతనికి మళ్ళా రెండంతల ఆస్తి అతనికి వచ్చింది. 7 పిల్లలైతే 14 మంది పిల్లలు అతనికి కలిగారు. అతని భార్య, పిల్లలు, అతనికి 7,000 గొర్రెలు, 7,000 ఒంటెలైతే సమస్తమును రెట్టింపుగా దేవుడు ఇచ్చారు. అలాగనే మనము దైవ భయము కలిగి ఆయనలో మనం ఉంటే మనకు సమస్తమును ఇస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.